పులిహోర తిందాం. పులిహోర నాకు చాలా ఇష్టం అనమాట. మీకు ఎంతమందికి ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. పులిహోర మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అట్లనే దాంతోపాటు ఫ్రై ఇచ్చారు. ఫ్రై కూడా బాగుంది. ఒకసారి ఈ కర్రీ కలుపుకొని అయితే తిన్నాం. నాకు పులిహోర ఏదైనా కర్రీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అనుకున్న బెస్ట్ అయితే. అండ్ ఈ రోజు మేము మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న అన్నపూర్ణ మెస్ అయితే వచ్చాం. నేను ఆల్రెడీ ట్రై చేశాను, రెండోసారి బాగుందని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాను అనమాట. అన్లిమిటెడ్ 150కే ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి. మనం వెళ్ళి బఫేలో అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఐటమ్స్ ఇచ్చారు. పులిహోర, రాగి ముద్ద, అట్లనే ఫ్రై, రైస్, పప్పు, పచ్చడి, వడియాలు, స్వీట్, అట్లనే వెజ్ కర్రీస్, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. మీరు కూడా ఫ్రెండ్స్తో ట్రై చేయాలంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి. నేను ఒకసారి మళ్ళీ సెకండ్ టైం వచ్చాను కదా, ఒకసారి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి నేను చెప్తాను. ఫస్ట్ అయితే కొంచెం పులిహోర తిందాం. పులిహోర నాకు చాలా ఇష్టం అనమాట. మీకు ఎంతమందికి ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. పులిహోర మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అట్లనే దాంతోపాటు ఫ్రై ఇచ్చారు. ఫ్రై కూడా బాగుంది. ఒకసారి ఈ కర్రీ కలుపుకొని అయితే తిన్నాం. నాకు పులిహోర ఏదైనా కర్రీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట.
వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అన్నపూర్ణ మెస్కి అయితే రావచ్చు. నేను లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి దాన్ని ఫాలో అయితే వచ్చండి. కానీ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చికెన్ కర్రీ కూడా బాగుంది. ఇట్లానే రాగి సంగటి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. రాయలసీమలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కొంచెం రైస్ వేసి ఎక్కువ మిక్స్ చేసి చేస్తారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. వెజ్తో కూడా చాలా మంది తింటారు. నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే రాగి ముద్ద చికెన్ అయితే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీలో ఎంతమందికి నాన్ వెజ్తో తిన్న ఇష్టం, ఎంతమంది వెజ్తో తిన్న కింద అయితే కామెంట్ చేయండి. ఈ రాగి ముద్ద కూడా చాలా టేస్టీగా అనిపించింది అనమాట. బాగుంది. ఒకసారి రైస్ కూడా పప్పుతో కలుపుకొని తిన్నాం. ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఉలవచారు ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది, నిమ్మకాయ ఉంది. మన ఇంట్లో ఎలా చేసుకుంటాం అలానే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఇంకా చాలా ఐటమ్స్ అయితే ప్లేట్లో పట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వేసుకొని మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అట్లానే స్వీట్ కూడా ఇచ్చారు. ఇంకా చెప్పదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ గడ్డ పెరుగు అయితే ఇస్తున్నారు అనమాట. మీరు గడ్డ పెరుగు ఇష్టమైన వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు కూడా టేస్ట్ బాగుంది. మనం ఇంట్లో ఎలా మనకి అమ్మ వండి పెట్టిందో అట్లానే టేస్ట్ అయితే ఉందన్నమాట. అందుకే అనుకుంటా అన్నపూర్ణ మెస్ అని పెట్టుంటారు.